రూల్ నెంబర్ 36లో మాకన్నా ముందే కోర్టు చెప్పింది కాబట్టి తిరుమలలో డిక్లరేషన్లో సంతకం తప్పకుండా పెట్టాలి. హైకోర్టు జడ్జి జస్టిస్ భట్టు దేవానంద్ ఆర్థర్ కాపీలోనే ఉంది. డిక్లరేషన్పై ధర్మారెడ్డి ఎక్కడ దాక్కున్నారు? టీటీడీలో జరిగిన అవకతవకలపై సాక్షి సంతకం ధర్మారెడ్డిదే. టీటీడీలో 1000 అవకతవకలపై 5 కోట్ల ప్రజల తరపున చంద్రబాబు మాట్లాడారు. 3వ తారీఖు పూర్తి నిజాలు బయటపడతాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ అన్నారు. మొన్న ఒక నాయకుడు అన్నాడు, ఎందుకోసం డిక్లరేషన్ ఇవ్వాలి, ఎవరి కోసం డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి అడిగాడు. కరుణాకర్ రెడ్డి గారు మాజీ చైర్మన్గా 2 పర్యాలు ఉన్నాడు, ధర్మకర్తల మండలి సభ్యుడిగా 3 పర్యాలు చేశారు. మిత్రులారా, హానరబుల్ శ్రీ జస్టిస్ దేవానంద్ గారు రిట్ పిటిషన్ డేటెడ్ 2020 మిత్రులారా, ఇది కరుణాకర్ రెడ్డి గారిని అడుగుతున్నా నేను, ప్లస్ వాళ్ళ పార్టీ నాయకులందరినీ, నాని గారు ఇంకెవరెవరు అడిగారు ఎందుకు పెట్టాలని. ఎందుకు పెట్టాలంటే కోర్టు చెప్పింది కాబట్టి పెట్టాలి. భానుప్రకాష్ రెడ్డి అడిగాడు, మా పార్టీ అడిగింది, నాయకులు టీడీపీ వాళ్ళు అడిగారు, జనసేన నాయకులు అడిగారు, ఎక్కడ డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళవయ్యా అని. మేమైతే ఖచ్చితంగా అలిపిరి దగ్గర పెట్టి వెళ్ళాలని అడిగాం. మేం కాదు, మాకన్నా ముందే హైకోర్టు చెప్పింది. మిత్రులారా, చదువుతా దీన్ని కూడా. ఒకసారి చదువు వినిపిస్తా ఫ్రెండ్స్ ప్లీజ్. As such, when the person holding the post of Chief Minister of the state entered into the Tirumala Tirupati Devasthanam temples to present Pattu Vasalu during the Brahmotshavam, as per the procedure provided under the invitation of trust board, in the opinion of this court, he entered into the Tirumala Tirupati Devasthanam temples in the capacity of Chief Minister of the state. In the capacity, మిత్రులారా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వామివారికి పట్టు వస్త్రాలు ఇచ్చేటప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఇన్ ద తిరుపతి దేవస్థానం ఇన్ ద కెపాసిటీ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ యాజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్, అండ్ యాజ్ సచ్ he need not to submit a declaration. ఎస్, అక్కడ ట్రస్ట్ నుంచి ఇన్విటేషన్ వచ్చింది, పట్టు వస్త్రాలు ఇవ్వాలి కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని అని కోర్టు చెప్పింది. అట్లే దాని కింద కంటిన్యూషన్ కూడా ఒకసారి చదువుతా. he not submit a declaration as provided under rule 136 of the rules. మళ్ళా it is also made clear that whenever the fifth respondent in this personal capacity, fifth respondent అంటే ఎవరంటే మిత్రులారా, దీంట్లో చూపిస్తా. 5th రెస్పాండెంట్ ఇక్కడ ఉంది చూడండి. 5th రెస్పాండెంట్ జగన్మోహన్ రెడ్డి. ఇదేం చెప్పింది కాదు, జస్టిస్ దత్తు గారు ఇచ్చినటువంటిది. భట్టు దేవానంద్ గారు 5th రెస్పాండెంట్ ఎవరున్నారు ఇక్కడ? హానరబుల్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, ఎందుకు పెట్టాలి, వాళ్ళు అడిగితే పెట్టాలా వీళ్ళు అడిగితే పెట్టాలన్నారు. హైకోర్టు చెప్పింది కదా, పెట్టిస్తావా? ఈసారి వచ్చినప్పుడు పెట్టిస్తావా చెప్పండి. అయ్యా సుబ్బారెడ్డి గారు, ఎందుకు టెండర్ డాక్యుమెంట్ మార్చావో చెప్తా వచ్చి. వీటన్నిటికీ ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు, మీరెక్కడ? ఎందుకు నోరు మెదపట్లేదు? ఎక్కడున్నారు మీరు? ఎక్కడ దాంకున్నారు? వచ్చి సమాధానం చెప్పండి. ఈరోజు వెంకటేశ్వర స్వామి భక్తులకి, గోవింద భక్తులకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వీరి ముగ్గురి మీద ఉంది ముఖ్యంగా. ఎందుకంటే ప్రత్యక్షంగా టీటీడీలో 5 సంవత్సరాలు ఉన్నారు. 2 సంవత్సరాలు సుబ్బారెడ్డి గారు, ఆఖరిలో కరుణాకర్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు అయితే తెలిసి దాదాపు మొత్తం 5 సంవత్సరాలు పూర్తిగా ఉన్నారు. కాబట్టి వీటన్నిటికీ సాక్షి సంతకం ధర్మారెడ్డి. వీటన్నిటికి జరిగిన దాంట్లో సాక్షి సంతకం ధర్మారెడ్డి అని మేము భావిస్తున్నాం, శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. మిత్రులారా,
ఈరోజు భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. నిన్న హైకోర్టులో అడిగిన దానికి కూడా మేము సమాధానం చెప్తున్నాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి 100 రోజులు మా పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంలో, ఆ రోజు ఎన్డీఏ కూటమి సభ్యులతో మాట్లాడే సందర్భంలో వారు మాట్లాడుతూ మా ఎన్డీఏ 100 రోజుల విజయాలతో పాటు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్లో భాగంగా మాకున్నటువంటి రిపోర్ట్ ప్రకారం నెయ్యి కల్తీ అయిందని చెప్పి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెంకటేశ్వర భక్తుడిగా 5 కోట్ల మంది ఆంధ్రులకి కస్టోడియన్గా వారు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. దానికి రాబో రోజుల్లో ఇంకా రేపేలుండో ఇంకా మీకు 2 షాకింగ్ న్యూస్లు వస్తాయి. దీని వెనకాల ఏం జరిగింది, ఎందుకు జరిగింది, అది న్యాయస్థానం నుంచి వచ్చింది కాబట్టి 2-3 రోజులు మీకు పూర్తి వివరాలు 3వ తేదీ లోపలే ఏం జరిగింది పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. ప్రస్తుతానికి మేము ఈరోజు వైసీపీ నాయకుల్ని ఈ రెండింటికి సమాధానం చెప్పమని అడుగుతున్నాం. సంతకం ఎందుకు పెట్టాలంటే పెట్టాలయ్యా, తప్పదు. నువ్వు కొండకి రావాలంటే సంతకం పెట్టాల్సిందే. ఇంకే నువ్వు బెదిరించేది ఎవడు పెట్టమన్నాడంట అంటే వాళ్ళు అడిగితే పెట్టేదంటే ఎస్ నీకు పెట్టాల్సిన బాధ్యత నీ మీద ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. నెయ్యిలో ఇంత రిలాక్సేషన్స్ ఎందుకు ఇచ్చారు? కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. ఈ టెండర్ అడ్జస్ట్మెంట్స్లో కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. ఎవరెవరికి మారాయి, ఎవరెవరు తీసుకున్నారు, ఎవరికి ఇచ్చారు, ఎంతెంత తీసుకున్నారో రాబో రోజుల్లో పూర్తి స్థాయిలో విచారణ పూర్తయిన తర్వాత శ్రీవారి భక్తుల ముందు, గోవింద భక్తుల ముందు ఇది వస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టి నమ్మకం, విశ్వాసంతో ఉంది. మిగతాది మా లీగల్కి సంబంధించిన పాయింట్స్ మా అజయ్ కుమార్ గారు మాట్లాడతారు. మిత్రులారా, గ్రూప్లో